వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్. ఈరోజు ఒలుగుపాడు మండలం కరేడు గ్రామ పంచాయతీలో బలవంతపు భూసేకరణను ఆపాలి అని నినాదాలు చేసిన ఎస్సీ ఎస్టీలు బలవంతపు భూసేకరణను ఆపాలని నినాదాలు చేసిన ఎస్సీ ఎస్టీలు బలవంత భూసేకరణ ఇండోసోల్ కంపెనీకి భూములు మేము ఇవ్వము ఇండోసోల్ కంపెనీకి మా భూములు ఇవ్వము ఇండోసోల్ కంపెనీకి మా భూములు ఆపాలి బలవంత భూసేకరణ ఆపాలి బలవంత భూసేకరణ ఆపాలి బలవంత భూసేకరణ వర్ధిల్లాలి దళితుల ఐక్యత వర్ధిల్లాలి దళితుల ఐక్యత మేము అనేక గ్రామాలు ఇటీవల కాలంలో దగ్గరలో ఈ భూసేకరణ సందర్భంగా చాలా విషయాలు చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి అనేక రకాల మనం బెదిరించడానికి ఎక్కడ వీలుగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా మేమేం చేసినా వీలయ్యేటట్లేదు. అందువల్ల ఎక్కడ పోవడానికి పెట్టే ముందే సర్ది పెట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళు వచ్చి బండి ఎక్కమంటే ఎవరు ముందు సీట్లో కూర్చున్నాం అనే కాడ ఉన్నట్టుగా అర్థమవుతుంది. అట్లా కాదు పరిస్థితి. అందువల్ల చెప్పినట్టు వాళ్ళు ముందు ఎంతో కొంత చెప్తారు. ఎంత ఇచ్చినా మేము అనేక రకాల ఈ ప్రకృతికి మేము ఆధారపడిపోయాము. మా బిడ్డలు మా పెద్దవాళ్ళందరూ ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము. మేము నుంచి పోవనే వాళ్ళు ముందానా తర్వాత ఇంకా రకరకాల వాళ్ళు పుట్టిన చట్టాలు అమలు జరిపి మేము ఇస్తామంటాం. ఆ ఇస్తామని దగ్గర చాలా దగ్గరలో ఇందాక మన పార్టీ జిల్లా కార్యదర్శి 5 లక్షల నుంచి 25 లక్షల దగ్గర తీసుకున్నాండి. 5 లక్షల దగ్గర గమ్ముగా ఉంటే వాటితోనే సరిపెట్టారు. ఇవన్నీ ఒక భాగం అయితే. రెండోది, మనం భూములు ఉన్న వాళ్ళకు ఆ నష్టపరిహారం ప్రకారం వాళ్ళకు 10 ఎకరాలు 5 ఎకరాలు 4 ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆ ప్రకారం వస్తుంది. ఏమీ లేని వాళ్ళకి ఏమి రావాలా? ఇప్పుడు సామాజిక న్యాయం ప్రకారం ఇక్కడ ఎక్కువ మంది గిరిజనులకు మీకు రెక్కలు తప్ప ఇంకేమో ఆస్తులు ఉన్నాడు బాబు. అదంటే బుడిసా కాలనీ గవర్నమెంట్ కాలనీ ఉండొచ్చు. వీళ్ళకి కూడా పునరావాసంలో భాగంగానే వీళ్ళకి కూడా కొంత కట్టించాల్సిన బాధ్యతలు ఉన్నాయి భూసేకరణ చట్టం. అందువల్ల ఆ నష్టపోయిన వాళ్ళన్నీ కూడా మనం సాధించాలంటే మనం ముందు ఖచ్చితంగా మేము భూమి కట్టించి అనే రకం మనం గట్టి పట్టుబట్టాలి. ఆ రకంగా మనం గట్టిగా నిలబడితే వాళ్ళు ఒక మెట్టు ఖచ్చితంగా వస్తారు. మళ్ళీ జైల్లో పెట్టి వాళ్ళు మన ఇల్లు ఖాళీ చేయలేదు. అలా మేము ఖాళీ చేయమనే కాదు ఉండాలి. మనం అలా ఈ లోపల ఒక పక్క మనకు ఇంతకన్నా మంచి ప్లేస్ చూపించి ఇల్లు కట్టి అన్నీ పూర్తి చేస్తేనే మనం పోతామన్నారు. అనేక రకాలుగా మీరు దానికి అనుకూలంగా సిద్ధపడి ఉంటే మనం ఎక్కువ నష్టపరిహారం సాధించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందువల్ల మేము పార్టీగా మీరు ముందుంటే మీకు ఎంత ముందు మేము కూడా ఉంటాం. మీరు లేకుండా వాళ్ళు చెప్పిన ఊర్లో కూర్చోవాలో చెప్పిన మాట్లాడి మీరు ముందే సర్ది పెట్టే జరుపుకుంటే మేము ఎవరిని చేసే పరిస్థితి మీరు ఎక్కువగా మాట్లాడుకోండి. ఈ పునరావాస వీళ్ళందరూ కూడా ఒక కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ కమిటీలో అందరితో రోజువారీగా మాట్లాడలేము. ఆ కమిటీ ప్రకారం మనం కొన్ని తీర్మానాలు చేసుకొని ఆ తీర్మానాలు కనుక మనం పోరాటం చేయడానికి మనం సిద్ధపడాలి. మేమందరూ సిద్ధపడాలి. అప్పుడు మీకు తోడుగా పబ్జి కానీ సిఐటీగా వ్యవసాయ కానీ రైతాము మేము అందరూ అండగా ఉంటామని తెలియజేస్తే సరే. మా లక్ష్మమ్మ అనేక విషయాలు చెప్పింది. మీరు కూడా అనేక విషయాలు చెప్పారు. మనకి ఉండేటువంటి 1343 ఎకరాలు రేపు తీసుకునేదానికి నోటిఫికేషన్ వచ్చింది. మీరు అనుకున్నట్లు మీరు నిలబడితే కలెక్టర్ని కలిస్తే, లేకపోతే మన కావల్లో స్పెషల్ ఆఫీస్ని పెట్టున్నారు, ఆయన కలిస్తే మనం కొంతకాలం ఆపుకోవచ్చు. అంటే రూపాయి ఇచ్చేది 5 రూపాయలు వస్తుంది మనం గట్టిగా నిలబడితే. లేదు మేము ఇవ్వము అన్నారనుకో ఇంకొంత రేటు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే మనం కృష్ణపట్నం దగ్గర కూడా ఎట్లా వచ్చినప్పుడు మనం పోరాడాం. వాళ్ళు 5 లక్షలు ఇస్తా ఉన్నారు. అది మనం 25 లక్షలు ఇప్పించాము. ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వాల. పొలాలన్నీ తీసుకున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. చిన్న ఉద్యోగాలు ఇచ్చారు, పెద్ద అయిన వాళ్ళు తీసుకున్నారు. మనకు జరగబోయేది పరిస్థితి. అందువల్ల మనం గట్టిగా నిలబడితే, మనం ఇవ్వము అనేటువంటి పాయింట్ ముందుకు వస్తే వాళ్ళు బేరానికి వస్తారు, ప్రభుత్వం కూడా. అందువల్ల మనం ఆ పద్ధతుల్లో గట్టిగా నిలబడితేనే మనకి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కంపెనీ సంబంధించినటువంటి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వీటిలన్నింటినీ
ఇక్కడే కాదు, కిసాన్ సెజ్ అనేటువంటిది రాచర్లపాడు దగ్గరే తీసుకున్నారు, ఇంతవరకు పరిశ్రమలు గట్ల. అట్లాగనే ఇంకొకరికి ఒక 2000 ఎకరాలు ఇచ్చారు పరిశ్రమలు గట్ల. ఇవన్నీ కొంతమంది ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటుంది. అందువల్ల ఇలాంటివన్నీ ఏంటంటే ఆకులను గుట్టి గెద్దలకి వేసినట్టు మన ఎన్ని తీసుకోపోయి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేదానికి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. అందువల్ల ఈ ప్రభుత్వాలు చేసేటువంటి పనుల్ని మనం నిలదీసేటట్టు ఉండాలి. మనం ₹1 వచ్చేది 10 రూపాయలుగా సంపాదించుకునేదానికి మనం కలెక్టర్ని కానీ అన్నిటి కావాలి రెవెన్యూ సంబంధించినటువంటి అధికారి ఉండడు, ఆయన్ని కలిసి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మనం ఎప్పుడు ఇస్తామో దానికి తగ్గట్టు మా భూములు ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేవు అన్నటువంటిది అప్పుడు ప్రభుత్వం అయ్యా ఇదిగో మీరు పలానా అన్నారు కదా ఇది ఇస్తామనేటువంటిది మళ్ళీ వాళ్ళు మనల్ని పిలిచి మాట్లాడతారు. మనం ఇవ్వమన్నాం అనుకో ఎంతమంది నిలబడతారు అనేది ఒక భాగం, నిలబడే పని అయితే ఒక భాగం, నిలబడకుండా ఉంటే ఈ పద్ధతుల్లో మనం ఏర్పాటు చేసుకోవడం. ఆ పద్ధతుల్లో మనం చేసుకుంటే అనేక ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు పెట్టినప్పుడు ఉద్యోగాలు ఇస్తామని మనకి అనేక భ్రమలు కల్పిస్తారు. చదువుకున్న వాళ్ళు లిస్టులు రాసుకుంటారు. అసలు మామూలుగా అయితే పరిశ్రమలు పెట్టేటప్పుడు 18 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళందరూ కూడా కొంత అమౌంట్ పే చేయాలి ప్రభుత్వం, ఆ పరిశ్రమ వాళ్ళు. ఎన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అన్నీ మనం తెలుసుకొని మేము కూడా మీకు తెలియజేస్తాం. అందువల్ల మీరందరూ నిలబడితే మేము ఈ ఇల్లు ఇచ్చేదానికి కానీ మన భూములు ఇచ్చేదానికంటే 947 పేర్లు ఉన్నాయి నోటిఫికేషన్లో మనకి ప్రభుత్వం తీసుకునేటువంటిది. పొలాలు కానీ ఇంకా కొంతమంది చెప్పారు చెరువు భూములు కానీ వాటికి ఏంటంటే తక్కువ ఇస్తారు. దీనికి సంబంధించినట్టు మన పట్టాలకు సంబంధించినటువంటిది ఏదైతే మార్కెట్ వాల్యూ అడగాలి మనం, వాళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఇస్తానంటారు. కాదు ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో రిజిస్ట్రేషన్ అయితే ₹100 ఉన్నాను, మార్కెట్ వాల్యూ ఇప్పుడు 300 ఉంటుంది. ఆ పద్ధతిలో మార్కెట్ వాల్యూ ఇవ్వాలనేటువంటిది మనం డిమాండ్ చేస్తూ గట్టిగా నిలబడితే మనకి రాయితీలు ఎక్కువగా వస్తాయి. ఆ పద్ధతులు మీరందరూ గట్టిగా ఉంటే ఈ సమస్యలన్నీ మనం చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేసుకునేదానికి అవకాశం ఉంది.